నమస్తే, నేను మీ డాక్టర్ అభ్యాస్ ఫణి పవన్. ఈ వీడియో గత 2 రోజులుగా యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక విద్యా విషయక వీడియోకి ఎక్స్ప్లెనేషను, అలాగే కొంతమంది అనుబంధ పాఠశాల స్కూల్ డైరెక్టర్స్ ఆ వీడియోని నాకు పంపించి దీనికి రెస్పాన్స్ మీరు సహేతుకంగా ఇవ్వగలుగుతారు, ఇవ్వండి అని చెప్పేసి అడగడం మూలంగా చేస్తున్నటువంటి వీడియో. స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ అనేటువంటిది అవసరమా లేదా? ఈ వీడియో ఒక అకాడమిషియన్గా నేను చేస్తున్నాను. ఈ అభ్యాస్ అకాడమీ ఫౌండర్ అండ్ సిఇఓగా కానీ లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనూ కాదు. 2002వ సంవత్సరం నుంచి టీచర్గా, 2006వ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్గా, బిఎడ్ కాలేజీ లెక్చరర్గా, అలాగే 2011వ సంవత్సరం నుంచి ఈ అభ్యాస్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు 2024వ సంవత్సరం 500+ స్కూల్స్తో అసోసియేట్ అయి ఉండి ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కూల్తో మాట్లాడుతూ ఏపీ తెలంగాణ మొత్తం కూడా అన్ని జిల్లాలలో 1-2 అనుబంధ పాఠశాలలు ఉన్నటువంటి ఒక అకాడమిషియన్గా విత్ మై ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో గత 22+ సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ విజిట్ చేసినటువంటి అనుభవంతో ఈ యొక్క వీడియోని నేను చేస్తూ ఉన్నాను. సో ఐఐటి ఫౌండేషన్ అనేటువంటిది స్కూల్లో అవసరమా, అవసరం లేదా? దీన్ని మాట్లాడడానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్. మనం ప్రతిరోజు పిల్లలకి రెగ్యులర్ ఫుడ్తో పాటు హెల్త్ డ్రింక్స్ అనేటువంటివి ఇస్తాం. రకరకాలైనటువంటి కంపెనీల హెల్త్ డ్రింక్స్ని ఇస్తూ ఉంటాం. నేను మామూలుగా పేరెంట్ ఓరియంటేషన్ క్లాస్లో కూడా ఈ మాటని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. హెల్త్ డ్రింక్. సో హెల్త్ డ్రింక్స్ మనందరికీ తెలుసు. బూస్ట్, హార్లిక్స్, తర్వాత ప్రోటెనెక్స్, ఇలా రకరకాలైనటువంటి హెల్త్ డ్రింక్స్ని ఇస్తాము. ఎందుకు ఇస్తాము? ఈ హెల్త్ డ్రింక్స్ అనేటువంటివి అవసరమా, అవసరం లేదా? హెల్త్ డ్రింక్ తాగచ్చా, తాగకూడదా? అలాగే హెల్త్ డ్రింక్ అనేటువంటిది తాగితే బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే రెగ్యులర్ ఫుడ్కి బదులుగా 3 పూట్ల 3 మీల్స్ కూడా హెల్త్ డ్రింక్సే ఇస్తే ఏమవుతుంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత చివరి నిమిషంలో చెప్తాను. సరే, మనం ముందుగా ఫౌండేషన్ ప్రోగ్రాము, ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ లేదా ఈ యొక్క ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది అవసరమా, అవసరం లేదా? ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ అనేటువంటిది అవసరం లేదు. ఎలాంటి ఫౌండేషన్ అవసరం లేదు, అలాగే అవసరం. ఎలాంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అవసరం? ముందుగా ఎలాంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అవసరం లేదో చూద్దాం. మార్కెట్లో 2 రకాలైనటువంటి ఐఐటి లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రాంలు ఉన్నాయి. 6th వాళ్ళకి 7th, 7th వాళ్ళకి 8th, 8th వాళ్ళకి 9th, 9th వాళ్ళకి 10th, 10th వాళ్ళకి +1 +2 లేదా 3rd 4th 5th దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ని వారికి బోధిస్తూ దానిని ఐఐటి ఫౌండేషన్ అని లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ అని, మెడికల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేటువంటి ప్రోగ్రాములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అవసరం లేదు. అంతేకాకుండా
వారి యొక్క మానసిక స్థాయికి, వారి యొక్క మ్యాచ్యూరిటీ లెవెల్కి మించినటువంటి కంటెంట్, వారు దానిలో ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా, అంటే దానికి సంబంధించినటువంటి సినాప్సిస్, థియరీ పార్ట్ లేకుండా ఓన్లీ ఫార్ములాల్ని మాత్రమే బై హార్ట్ చేయించేటువంటి ఫౌండేషన్ ప్రోగ్రాం యొక్క అవసరం లేదు. విద్యార్థికి అటువంటి ఐఐటి ఫౌండేషన్ లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రాం అవసరం లేదు. మరి ఎలాంటి ఫౌండేషన్ ప్రోగ్రాం ఇవ్వాలి? అసలు ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం యొక్క అవసరం ఏంటి? ఐఐటి లేదా ఒలింపియాడ్ లేదు, ఫౌండేషన్. సార్, స్టేట్ బోర్డులో సిలబస్ చెప్తూ ఉన్నారు, లేదా సిబిఎస్ఈ బోర్డులో చెప్తూ ఉన్నారు, లేదా ఐసిఎస్ఈ బోర్డులో సిలబస్ చెప్తూ ఉన్నారు. ఈ సిలబస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ యొక్క ఐఐటి లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఎందుకు? జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది విషయం అంతా కూడా. ఇందాక నేను హెల్త్ డ్రింక్లు అని చెప్పనన్నాం. ప్రతిరోజు కూడా నువ్వు వెజిటేరియన్ అయితే వెజ్ మీల్స్, లేదా నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ మీల్స్ తీసుకున్న తర్వాత కూడా మనకి కొన్ని ఎసెన్షియల్ మినరల్స్ అనేటువంటివి లభించవు. వాటిని కాంపెన్సేట్ చేయడానికి, వాటిని ఎడిషనల్గా ఇవ్వడానికి మనం హెల్త్ డ్రింక్స్ అనేటువంటివి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఆ హెల్త్ డ్రింక్లు ఎలాంటివో ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రాం అలాంటిది. నేను అన్నం పెట్టను, ఓన్లీ హెల్త్ డ్రింకే భోజనంగా పెడతాను అంటే ఎలా అయితే లాభం బదులు నష్టం జరుగుతుందో, నేను రెగ్యులర్ కోర్సు చెప్పను, ఓన్లీ ఐఐటి ఫౌండేషనే చెబుతాను అంటే అలాంటి నష్టం జరుగుతుంది. సో ఇవి సప్లిమెంటరీ మాత్రమే. మనం ఎలా అయితే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ లేకపోతే ఇంకో టాబ్లెట్స్ తీసుకుంటున్నామో అవి మన రెగ్యులర్ ఫుడ్కి ఇవి ఎడిషన్ మాత్రమే. ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రాంలు కూడా మిస్ అయ్యేటువంటి ఎసెన్షియల్ మినరల్స్ని సప్లై చేసేటువంటివి. ఏం మిస్ అవుతున్నాయి సార్? గత 10 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే 2 రకాలైనటువంటి చేంజెస్ అనేటువంటివి ఎడ్యుకేషన్ సెక్టార్లో వచ్చాయి. అలాగే ఇంకా మాట్లాడితే 2020 కరోనా తరువాత డిజిటల్ ఏజ్ అనేటువంటిది మారిన తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి. వాటి గురించిన వివరాలు వినండి. ఏం చేంజెస్ వచ్చాయి గత 10 సంవత్సరాలుగా అంటే, సిలబస్లో సమూలమైనటువంటి మార్పులు వచ్చాయి. సిసిఈ ప్యాటర్న్ అనేటువంటిది వచ్చింది. అలాగే దాని తర్వాత ఇంకా అది ప్రతిసారి కూడా రివైజ్ అవుతూ ఉంది. ఈ రివైజ్ అయినటువంటి క్రమం ఒక పక్క జరుగుతూ ఉంటే, రెండో పక్కన ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేటువంటివి బాగా హై లెవెల్లోకి మారాయి. ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 90%, 95% అనేటువంటిది చాలా ఇబ్బంది, అంటే చాలా కష్టంగా వచ్చేటువంటి పర్సంటైలు ఈరోజు 99.9% లేదు, 100% కూడా వస్తూ ఉంది. ఎందుకు? ఇందాక మనం మాట్లాడుకున్నాం 2020 డిజిటల్ ఏజ్ దగ్గర నుంచి. ఒకప్పుడు సిలబస్ అనేటువంటిది అవైలబుల్ అయ్యేది కాదు, ఈరోజు సిలబస్ అనేటువంటిది అవైలబుల్ అవుతుంది. అలాగే విద్యార్థుల యొక్క మానసిక స్థాయి, ఆలోచన స్థాయి అనేటువంటిది పెరిగింది. డిజిటల్ ఏజ్లో ఉన్నాము. మనకి ఐఫోన్ యూజ్ చేయటం రాకపోవచ్చు, కానీ 3వ తరగతి పిల్లోడు ఐఫోన్లో ఉన్న అన్ని ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. సో మరి వారి యొక్క ఐక్యూ లెవెల్కి, ఈక్యూ లెవెల్స్కి సరిపోయే అంత కంటెంట్ మనకి సో కాల్డ్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో ఉందా? లేదు. ఇంకొకటి జరుగుతున్నటువంటి గొప్ప తప్పు ఏంటి అని అంటే, ఇది విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమి అని అంటే, గ్యాప్. మనకి 2 రకాలుగా సిలబస్ అనేటువంటిది డిజైన్ అవుతుంది. ఏకకేంద్రీకృత పద్ధతి, అలాగే సర్పిలాకారపు పద్ధతి. ఒక చాప్టర్ అనేటువంటిది మనము సౌండ్ అనేటువంటి చాప్టరు 6th క్లాసులో మొదలైతే 7th క్లాసులో దాని యొక్క పరిధి కొద్దిగా పెంచి 8th క్లాసులో 7th, 8th, 9th, 10th ఇలా మనం గ్రాడ్యువల్గా సిలబస్ లెవెల్ పెంచుకుంటూ పోయేటువంటి పద్ధతి ఒకటి సిలబస్ డిజైనింగ్. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే 6th లోనే సౌండ్ మొత్తం కూడా చెప్పేస్తారు. ఇంకా 8th, 9th, 10thలో ఉండదు.
ఇటువంటి పద్ధతి ఇంకొకటి. కానీ ఈ పద్ధతి ఎక్కువగా మన్నన పొందలేదు. ఈ పద్ధతి మాత్రమే మన్నన పొందింది 6th, 7th, 8th. 10 ఏళ్ల క్రితం ఉన్న సిలబస్ ఇలాగే ఉండేది. అంటే విద్యార్థి 6వ తరగతిలో, నేను ఫిజిక్స్ టీచర్ని కాబట్టి ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ని తీసుకొని చెప్తున్నా. సౌండ్ అనేటువంటి టాపిక్ మొదలైతే 7వ తరగతిలో కొంత సౌండ్, 8వ తరగతిలో కొంత, 9వ తరగతిలో కొంత, 10వ తరగతి, 11, 12 ఇలా గ్రాడ్యువల్గా సిలబస్ అనేది డెవలప్ అయ్యేది. కానీ ఈరోజు ఉన్న సిలబస్లో పరిస్థితి ఏంది అని అంటే దేర్ ఈజ్ ఏ బిగ్ గ్యాప్. ఏంట్రా గ్యాప్ అని చెప్పనంటే 6th క్లాస్లో ప్లేయింగ్ విత్ ద మ్యాగ్నెట్స్ అనేటువంటి కాన్సెప్ట్ మొదలైతే మళ్ళీ మ్యాగ్నెట్స్కి సంబంధించినటువంటి విషయం ఎక్కడుంటుంది అని అంటే ఎక్కడో 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో ఉంటుంది. అంటే ఈ మొత్తం కాలంలో ఏం జరుగుతోంది, 6thలో సౌండ్ చదివితే మళ్ళీ ఎక్కడ చదువుతున్నాడు, 8thలో చదువుతున్నాడు. ఈరోజు మన 10th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి లైట్ టాపిక్స్ 3 ఉన్నాయి. మరి వీటికి సంబంధించినటువంటి సపోర్టింగ్ టాపిక్స్ 9th క్లాస్లో ఉన్నాయా? ఒక టాపిక్కే ఉంది. 8thలో ఉందా? లేదు. 9thలో ఉందా? 7thలో ఉందా? లేదు. 6thలో ఉందా? ఏదో నామమాత్రంగా ఉంది. అంటే ఇక్కడికి మధ్య ఉన్నటువంటి ఈ పెద్ద గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ యొక్క ఐఐటి ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ 2011 దగ్గర నుంచి స్థాపించిన రోజు నుంచి ఈరోజు 2024 మా 12వ ఎడిషన్ దాకా ఈ అభ్యాస్ అకాడమీ ఈ సూత్రం మీదే పనిచేస్తుంది. అంటే విద్యార్థికి ఒక కాన్సెప్ట్ అనేది 1-2 క్లాసులు ఒలింపియాడ్ కరికులం అని అంటున్నాం. 3, 4, 5 తరగతులు. ఈ 1-2 క్లాసులు అనేది ఒక బ్లాక్గా, 3, 4, 5 అనేటువంటిది ఒక బ్లాక్గా. ఇది ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కాదు, ఒలింపియాడ్ ప్రోగ్రామ్ కాదు, ఫౌండేషన్. దానికి సభాముఖంగా అంటే జనబాహుల్యంలో బాగా ఒక ఐఐటి ఫౌండేషన్, ఒలింపియాడ్ ఫౌండేషన్ అనేటువంటి మాట ఉంది కాబట్టి దానికి ఇది పెడుతున్నాం. సో ఇది హెల్త్ డ్రింక్. అలాగే 6th, 7th ఒక బ్లాక్గా, 8th, 9th, 10th అనేటువంటివి 3 బ్లాకులుగా, ఇదొక బ్లాక్గా సిలబస్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. ఏం చేస్తాము, ఏం చెయ్యాలి, ఏమి అవసరం ఐఐటి ఒలింపియాడ్ ఫౌండేషన్ అంటే ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని తగ్గించాలి. అంటే ఒక కాన్సెప్ట్ మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని రాస్తే కుదరదు. ఏం రాయాలి, పిన్ పాయింటెడ్గా అక్కడ ఉన్నటువంటి ప్రశ్నకి కరెక్ట్ అయినటువంటి జవాబు యూనిట్స్తో సహా రాయగలగాలి. అంతేగాని కథలన్నీ రాస్తే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో మార్కులు వస్తాయి, కానీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో మార్కులు రావు. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్కి మనం ఇక్కడ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మ్యాథ్స్లో ఒక 10, ఫిజిక్స్లో ఒక 10, కెమిస్ట్రీలో ఒక 10, ఇంకా మాట్లాడితే 8 నుంచి 10 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ఆ 8 నుంచి 10 టాపిక్స్ చిన్నగా 6thలో మొదలై 7th, 8th, 9th, 10thకి గ్రాడ్యువల్గా డెవలప్ చేసేటువంటి ఐఐటి ఫౌండేషన్, ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రాములు యొక్క అవసరం మార్కెట్కి ఉంది, విద్యార్థికి ఉంది, స్టూడెంట్కి ఉంది. అది ఈ అభ్యాస్ అకాడమీ తయారు చేస్తుందా, లేకపోతే ఇంకొకరు తయారు చేస్తున్నారా, ఎవరు తయారు చేస్తున్నారా, ఆ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రాము యొక్క అవసరం ఉంది. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయాలి. సో ఫిల్ చేస్తేనే రేపొద్దున వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ అయినా, ఐసిఎస్ఈ సిలబస్ అయినా, లేదా స్టేట్ బోర్డు అయినా కానీ వాళ్ళకి సమూలమైనటువంటి జ్ఞానం అనేది వస్తుంది. ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకొక ముఖ్య విషయం, ఎందుకు ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అవసరము అని చెప్పనంటే, ఈరోజు స్కూల్స్లో అడుగుతున్నటువంటి సిబిఎస్ఈలో కానీ, లేకపోతే మనకి ఐసిఎస్ఈలో కానీ, ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ మీ అందరికీ తెలుసు. అంటే స్కూల్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ప్రతి టీచింగ్ మెథడాలజీకి కొన్ని రకాలైన లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ప్రతి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి కొన్ని లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే వ్యాసరూప ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇలాంటి వాటికి
అడ్వాంటేజ్లు ఉంటాయి, డిసడ్వాంటేజ్లు ఉంటాయి. అలాగే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి అడ్వాంటేజ్లు ఉంటాయి, డిసడ్వాంటేజ్లు ఉంటాయి. కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్. ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంది అని అంటే, స్టూడెంట్ ఏమి రాసినా తెల్ల పేపర్ని నల్లగా చేస్తే మినిమం మార్క్స్ వెయ్యాలి. బాహుబలి స్టోరీ రాసినా కానీ 6 మార్క్ వేయాలి. బాహుబలి స్టోరీ రాసినా కానీ 6 మార్క్ వేయాలి. అదే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కు ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది. అలాగే ఆ కరెక్షన్ చేసేటువంటి టీచర్ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. నాకు రైటింగ్ నచ్చలా, నేను 1.5 మార్కే ఇస్తా. నేను అసలు చూడను, నేనేదో బిజీగా ఉన్నా, 4కి 4 మార్కులు ఇస్తా. ఇలాంటి మెర్సీ మార్కులు లేదా ఇటువంటి కరెక్షన్ అనేటువంటిది మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. టైం ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో 490లు 590లు, అలాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్లో కూడా 599లు, లేకపోతే 600కి 600లు వస్తాయి. చిన్న క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఈ 600కి 600 10th క్లాస్లో వచ్చినటువంటి పిల్లల్లో ఎంతమంది స్టేట్ ఫస్ట్ ఇన్ ఎంసెట్ ఆర్ ఐఐటి జేఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎంతమంది స్టేట్ ఫస్ట్లు అయ్యారు? అవ్వరు. రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఎందుకు? ఇప్పుడు వద్దాం. ఎందుకు ఈ యొక్క ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం యొక్క అవసరం ఎందుకు అనేది ఇక్కడ వస్తుంది. అదే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుంది అని అంటే, యాక్యురసీ అండ్ ప్రెసిషన్. ఇచ్చినటువంటి టైంలో ఒక బిట్ నీకు 60 సెకండ్ల లోపు పూర్తవ్వాలి. ఇంకా మాట్లాడితే 40 సెకండ్ల లోపు నువ్వు దానికి సరైన సమాధానాన్ని గుర్తించాలి. అలా 100 బిట్స్ నువ్వు పూర్తి చేయాలి అని అంటే ఇచ్చిన సమయంలోపు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని ఇక్కడ గుర్తుపట్టి దాని ఆన్సర్ రాయగలగాలి. అలా రాసినప్పుడు మాత్రమే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషను టాపర్ అవుతారు. మనకి ఈరోజు రెగ్యులర్ స్కూల్లో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు ఐఐటి ఫౌండేషన్ అవసరము అని అంటే, యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అది నువ్వు ఎంపీసీ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్నా, లేదా నేను సిఏసిపిటి అవుతాను దానికి కాంపిటేటివ్ ఎగ్జామినేషనా, లేదా నేను బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్తాను దానిలో వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇట్ మే బి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాయాలి అని అంటే ఇక్కడలాగా నేను న్యూస్ పేపర్ అంతా రాస్తాను అని చెప్పనంటే కుదరదు. పిన్ పాయింటెడ్గా ఆన్సరు 40 సెకండ్ లోపు రావాలి. అటువంటి ప్రాక్టీస్ అనేటువంటిది ఇప్పుడున్న కరికులంలో లేదు. హార్డ్లీ మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే 9th క్లాస్ ఫిజిక్స్ బుక్లో మనకి ఫోర్స్ లెసన్ మీద ఎన్ని క్వశ్చన్స్ జరుగుతున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయరా అంటే పట్టుమని 10 ప్రాబ్లమ్స్ లేవు. మరి విత్ దిస్ నాలెడ్జ్ ఎలా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో టాపర్ అవుతాడు? అవ్వలేడు. కాబట్టి ఫౌండేషన్ ప్రోగ్రాం కావాలి. సో 6th, 7th, 8th, 9th క్వశ్చన్ మొత్తాన్ని కూడా 1.5 నిమిషంలోపు చదివి దానికి కావాల్సినటువంటి ఫార్ములా ఏంటి అనేది మెమరైజ్ చేసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దానికి మంచి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ తీసుకొని వచ్చి ఆ ఆన్సర్కి కరెక్ట్ అయినటువంటి యూనిట్స్ ప్లేస్ చేసి దాన్ని మనం ఓఎంఆర్ మీద ప్రాపర్గా బబుల్ చేసి ఇచ్చిన టైంలో పూర్తి చేసినప్పుడు మాత్రమే స్టేట్ వైడ్ టాపర్ అవుతారు. అటువంటి జ్ఞానము ఇన్ ద నేమ్ ఆఫ్ ఫౌండేషన్ ప్రోగ్రాం రూపంలో మనము పిల్లలకి అందించడం జరుగుతుంది. సో అది స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఎక్కడైనా డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ వచ్చిన తరువాత, సిసిఈ ప్యాటర్న్లో నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఈ విషయం కూడా విద్యావంతులందరికీ టీచర్స్ అందరికీ తెలుసు. మనం కావాలనుకునేటువంటి అంటే విద్యార్థిలో మనం ఎలాంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఫైనల్లీ స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ నాలెడ్జ్ అనేటువంటిది మనం ఇచ్చిన తర్వాత దాని ద్వారా వాడు ఆ యొక్క సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అప్లై చేసి
దాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయటం అనేటువంటిది స్కిల్. సిసిఈ ప్యాటర్న్లో నాలెడ్జ్ మాత్రమే వస్తుంది. ఈ అండర్స్టాండింగ్, అప్లికేషన్ అండ్ స్కిల్ అనేటువంటివి ఈ యొక్క ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్. జనబాహుళ్యానికి ఎక్కడం కోసం ఐఐటి ఫౌండేషను లేకపోతే ఒలింపియాడ్ ఫౌండేషన్ అంటున్నాం, కానీ దిస్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ లైఫ్. సో నా వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఇలా అంటే ఏజ్ అప్రాప్రియేట్గా గ్రాడ్యువల్గా స్టూడెంట్లో నాలెడ్జ్తో పాటు అండర్స్టాండింగ్, అప్లికేషన్ వైపు డైవర్ట్ చేసేటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అవసరం. ఇలా స్టూడెంట్కి టైం మేనేజ్మెంట్ చేసేటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అవసరం. ఇలా స్టూడెంట్కి కనెక్టివిటీ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అవసరం. అంతేగాని ఏదో కొండ మీద కోతిని తీసుకొచ్చి అవసరం లేనటువంటి బుక్స్ అన్నీ కూడా చదివించడం, వాళ్ళకి ఎప్పుడో డిగ్రీలో వచ్చే కాన్సెప్ట్స్, ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యకుండా, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యకుండా ఓన్లీ ఫార్ములాలతో ప్రాబ్లమ్స్ చేయించేటువంటి ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాంలు వద్దు. ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కావాలి అని అంటే, గ్రాడ్యువల్గా సబ్జెక్ట్ మొత్తం ప్యాక్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్, రెగ్యులర్గా ఎగ్జామినేషన్ చేసేటువంటి ప్రోగ్రామ్, ఇటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అవసరం. సార్ రేపొద్దున మా అబ్బాయి ఆర్ట్స్ స్ట్రీమ్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలన్నా కూడా స్టూడెంట్కి కంప్లీట్ పిక్చర్ అనేటువంటిది కావాలి. నేను ఇందాకే మీతో మెన్షన్ చేస్తున్నా, ఎంపీసీ స్ట్రీమ్ తీసుకో, బైపీసీ స్ట్రీమ్ తీసుకో, లేకపోతే ఆర్ట్స్ తీసుకో, బ్యాంకింగ్ సెక్టార్ తీసుకో, ఎక్కడైనా కానీ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. 10th క్లాస్ లోపు ఉన్నటువంటి ఈ యొక్క టాపిక్స్ మీద కమాండ్ అనేటువంటిది ఉండాలి. ఆ కమాండ్ ఇచ్చేటువంటి ప్రయత్నమే ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ద్వారా అనేక మార్పులు అనేటువంటిది గత 12 సంవత్సరాలుగా ఈ అభ్యాస్ అకాడమీ చూస్తూ ఉంది. అనేక పాఠశాలల్లో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మంచి విద్యార్థులు టాపర్స్గా రావటం జరిగింది. ఒత్తిడి లేనటువంటి విద్యని ఈ యొక్క బడ్జెట్ పాఠశాలలన్నీ కూడా అందించడం జరుగుతోంది. సో మినిమం నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇచ్చుకుంటూ, అదే పనిగా కాకుండా కరికులం, కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ ఇవన్నీ ఇచ్చుకుంటూ చాలా ప్రణాళికాబద్ధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా వెళ్తూ ఉన్నటువంటి ప్రోగ్రాం. సో ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రాం అనేది మా అనుబంధ పాఠశాలలన్నీ కూడా బాగా నిర్వహిస్తూ ఉన్నారు. దాని ఫలాలన్నీ కూడా మాకు గత 10 సంవత్సరాలుగా మేము టాపర్స్ని చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అనుబంధ పాఠశాలలన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అనవసరమైనటువంటి మిత్ అనేటువంటిది అనవసరం. ఏదో కామ్యం అంటే లోపల ఏదో వేరే హిడెన్ ఎజెండా పెట్టుకొని వారి యొక్క ప్రోడక్ట్ని చెప్పుకోవడానికో లేదో ఒక వ్యవస్థని తప్పుగా సృష్టించడం, తల్లిదండ్రుల్ని మిస్గైడ్ చేయటం అనేటువంటిది తప్పు. ఏది కూడా అతి పనికిరాదు. అది ఐఐటి ఫౌండేషన్ అయినా అతి పనికిరాదు, అతి వ్యాయామం పనికిరాదు, అతి చదువు పనికిరాదు, అతి ఆటలు పనికిరావు, అతి పాటలు పనికిరావు. అన్ని సమపాళల్లో ఉన్నప్పుడే దాన్ని సంతులిత ఆహారం అని చెప్పని అంటాం. ఒకటే వేసుకొని తింటే దాన్ని సంతులిత ఆహారం అని చెప్పను. సో సంతులిత ఆహారం ఇచ్చేటువంటి ప్రయత్నం. సో మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, హెల్త్ డ్రింక్ ఎందుకు అని అంటే, ఏదైతే ఎసెన్షియల్ మినరల్స్ మిస్ అవుతాయో ఆ మినరల్స్ ఇవ్వడం కోసం హెల్త్ డ్రింక్. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఏవైతే ఎసెన్షియల్ మిస్ అవుతున్నాయో వాటిని ఇవ్వడానికే. నేను అసలు రెగ్యులర్ కరికులం చెప్పను, ఓన్లీ ఐఐటి ఫౌండేషనే చెప్తానంటే, నేను రెగ్యులర్ భోజనం పెట్టను, ఓన్లీ హెల్త్ డ్రింక్సే పెడతానంటే ఎలా ఆరోగ్యం చెడిపోతుందో ఇక్కడ అలాగే విద్యా వ్యవస్థ కూడా చెడిపోతుంది. సో సంతులిత ఆహారం అందరూ ఇస్తారని భావిస్తూ సెలవు. జై హింద్.